మీ ఎస్ఎస్పి బాగున్నాను. ఈరోజు మనం చికెన్ చేసుకున్నాం. నా స్టైల్లో సింపుల్గా చేసుకున్నాం. పిల్లలు కొంతమంది అంటే స్టూడెంట్స్ హాస్టల్స్లో కానీ లేకపోతే రూమ్స్ తీసుకొని ఉంటున్న వాళ్ళు, అన్మ్యారీడ్ పిల్లలు, జాబ్ హోల్డర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సింపుల్గా చేసుకోవడానికి బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనం చికెన్ కర్రీ చేసుకుందాం. అదండి మన ఇంగ్రీడియంట్స్. మన చికెన్లోకి యూజ్ చేయబోయేది చికెన్ ఆల్రెడీ నేను వాష్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పచ్చిమిర్చి రెండే తీసుకున్నాను, మధ్యలోకి హాఫ్ కట్ చేసి. తర్వాత కోకోనట్ పేస్ట్ అండి, ఆ తర్వాత నిమ్మకాయ రసం, ఇందులో ఉన్నవి లవంగం 3 లేదా 4, దాల్చిన చెక్క, పసుపు, ఉప్పు, కారం, చికెన్ మసాలా పౌడర్ అండ్ గరం మసాలా ప్లస్ ధనియాలు కలిపిన పౌడర్ నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నది. ఇది వచ్చేసి ఇది కూడా రెడ్ చిల్లీ పౌడరేనండి, కారమే, కాకపోతే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అనమాట. ఇది కలర్కి చాలా బాగుంటుంది. కొంచెం లాస్ట్లో వేద్దామని నేను రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఇవి మన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు పెట్టుకుందాం. తర్వాత కొంచెం ఆయిల్ తీసుకున్నామండి. ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసాను. కొంతమంది ఆయిల్ ఎక్కువగా అంటే కొంచెం ఎక్కువగా ఇష్టపడతారు, కొంతమంది చాలా తక్కువగా ఆయిల్ యూజ్ చేయడానికి ఇష్టపడతారు. మీ టేస్ట్ని బట్టి మీరు ఆయిల్ వేసుకోండి. నేనైతే 3 to 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ మనం ఆయిల్ వేసి పెట్టుకున్నాం కదా, వేడి అయిపోయిందండి, బాగా వేడి అయిపోయింది. మనం ముందుగా లవంగం వేద్దాం. నెక్స్ట్ యాక్షన్ దాల్చిన చెక్క కూడా వేద్దాం. అది కొంచెం వేడైన తర్వాత ఉల్లిపాయలు వేసేద్దాం. ఈ ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఒక 2 minutes ఆయిల్లో వేగనిచ్చి దీని తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వేసుకుందాం. మనం కొంచెం హైలో పెట్టానండి, కొంచెం త్వరగా అవడానికి. అలా అని మరీ హైలో పెట్టద్దు, మాడిపోతాయి, స్మెల్ మాడిపోతుంది, టేస్ట్ కూడా కర్రీ మాడిపోతుంది. చూసారా, ఒకసారి ఆనియన్ చూడండి, కలర్ మారింది, లైట్ బ్రౌనిష్ వచ్చిందండి. ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి వేద్దామండి. పచ్చిమిర్చి కూడా ఒక 2 or 3 minutes వేగనిస్తాము. పచ్చిమిర్చి కూడా కొంచెం కలర్ చేయండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. చూడండి, కొంతమంది మసాలా ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తినే వాళ్ళు ఉంటారు. మీ టేస్ట్ని బట్టి మీరు మసాలా వేసుకోండి. నేనైతే 1/2 kg చికెన్ తీసుకున్నాను కదా, సో దానికోసం ఇది తీసుకున్నాను. నెక్స్ట్ మనం కోకోనట్ పౌడర్ పేస్ట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా కొంచెం వేస్తాను. ఇది కూడా కొంచెం సేపు వేగనిద్దాం. మిక్స్ చేసుకున్నాం. దీనిలోనే మనం చికెన్ మసాలా పౌడర్ కొంచెం వేసుకున్నాము. నెక్స్ట్ గరం మసాలా పౌడర్, ఇందులోనే ధనియా పౌడర్ కూడా మిక్స్ ఉంది, చెప్పాను కదా ఇందాకే, అది కూడా కొంచెం కలుపుకుంటాం.
ఓకే. ఇందులో కొంచెం వాటర్ మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు మనం 5 or 7-8 minutes వరకు ఇది ఉడకడానికి మూత పెట్టేసి సిమ్లో పెట్టేద్దాం. మన చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ఒక స్పూను నిమ్మకాయ రసం వేసుకున్నాం. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. చల్లుకుందాం. చూసారు కదా, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది నా స్టైల్లో చేశాను. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో లాస్ట్లో ఒక విషయం ఏంటంటే, నేను ఇంతకుముందు చేసిన 1-2 వీడియోస్ ఏదైతే ఉన్నాయో మంచిగా చూశారు, ఆదరించారు, మీ అందరి బ్లెస్సింగ్స్ ఇచ్చారు, మీ సపోర్ట్ కూడా ఇచ్చారు. ఇక ముందు కూడా ఇలానే మీ అందరి సపోర్ట్ నాకు ఇవ్వాలని, మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఎప్పుడు మీ డేస్లో నన్ను గుర్తుపెట్టుకోండి. చివరిగా ఒక మాట, మన ఛానల్ ఇది నా ఛానల్ మాత్రమే కాదండి, మనందరి ఛానల్. తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.